ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాదనాదునికి సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాదనాదునికి సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనమందరినీ ఆశీర్వదించి అభిషేకించి తన మహిమలో ఐశ్వర్యములో తన స్వస్థతలో విడుదలలో నడిపింతురుగాక. ఆమేన్. ఎరికో గోడల కూలద్రోయా ప్రభువును స్తుతించెదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. లేచి నిలబడి దివ్యబలి పూజ కోసం మనం తయారు చేసుకుంటాం. ఎవరైనా పూజలు అర్పించాలంటే మీ ఉద్దేశములను పూజా బలులు రాయించుకోండి. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు ప్రభువునందు ఆత్మానందించుచున్నది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు ప్రభువునందు ఆత్మానందించుచున్నది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యము చేసెను. సర్వశక్తిమంతుడు నా
కొనియాడెదం. ఆయన నామం పవిత్రమైనది, ఆనందించెదం, కొనియాడెదం. స్తుతి మహిమా ప్రభువునకే, స్తోత్ర బలి ప్రభువునకే, స్తుతి మహిమా ప్రభువునకే, స్తోత్ర బలి ప్రభువునకే. చేసినవే మేలులెన్నో స్వీకరించు నా స్తుతి అర్పణ. చేసినవే మేలులెన్నో స్వీకరించు నా స్తుతి అర్పణ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సగకారము సగవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అట్లా చూసినా అనిపించట్లేదే. ప్రైజ్ ద లార్డ్. ఏం బాబు ఏదో భయపడినట్లు ఉన్నావే? ఇక్కడ రా రా రా. ఎందుకు అలా భయపడి ఉన్నావు నాయన? నువ్వు కూడా ప్రభుని చవి చూచావా? ప్రభుని చవి చూశారా? మన దేవుడు ఎంత గొప్పవారు తెలుసా? తెలియదా? తెలుసుండే ఎందుకదో అలా ఉన్నావు? ఏం భయం ఉందా? మనసులో బాధ ఉందా? రెండు చేతులు పైకి లేపండి ఇద్దరు. దేవా, నువ్వు జీవించే దేవుడవయ్యా. నిన్ను మేము తెలుసుకోవాలి, ఈ ప్రాంతం తెలుసుకోవాలయ్యా. నిన్ను మేము పొందుకోవాలి నాయన. బిడ్డలను ఆశీర్వదించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించుదాం అందరం కలిసి చేతులెత్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమను ఈ ప్రాంతం, ఈ ఆశ్రమం చూపించాలి. ఎందుకంటే అటువంటి యేసయ్య మనతో మనలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే కొలొస్సీయులకు రాసిన లేఖ 1:27 ఏం చెప్తున్నాడు? బాబు, నువ్వు ప్రేయర్ చేసినప్పుడు ఏమైంది? ఏదో ఒక ఏదో పోయినట్లు ఉందా? పోయిందా? ఇప్పుడు బాగుందా? బలంగా ఉందా? నీకు నాయన ఏం అనుభవం అయింది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనం అందుకే పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? 1 కొలొస్సీయులు 1:27 ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదని, మహిమ ఐశ్వర్యం ఎటువంటిదో ప్రజలందరూ తెలుసుకొన చేయుట దేవుని ప్రణాళిక. అది దేవుని ప్రణాళిక. ఆ రహస్యం ఏమనగా, నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన శక్తి
ఈ భూమి తెలుసుకోవాలని నిన్ను నన్ను ఎన్నుకున్నారు. ఏం బ్రదర్, థియాలజీ కంప్లీట్ చేసి వచ్చావు. నువ్వు ప్రార్థించిన స్థలమే మారుతుంది. ఆమేన్. నువ్వు మోక్కరించావంటే ఈ మహబూబ్ నగరే ఇక్కడికి వచ్చేస్తుంది. ఆమేన్. ఆ శక్తి దేవుడు ఉన్నాడు. ఆ రహస్యం ఏమనగా క్రీస్తు మీలో ఉన్నాడు. క్రీస్తు మీలో ఉన్నాడు. నువ్వు చూడాలి, నువ్వు చూడాలి, నువ్వు కొనియాడాలి, నువ్వు ఆనందించాలి. మోషే తనలో ఉన్న దేవుని కొనియాడాడు. ఆ స్థలం మొత్తము మహిమతో నింపబడింది. ఆమేన్. సాలమోను రాజు ఇల్లు కట్టి దేవునికి, అయ్యా నువ్వు మా మధ్యలో ఉన్నావని చిన్న ప్రార్థన చేశాడు. మేఘం రూపంలో అక్కడ దైవ సన్నిధి దిగి వచ్చింది. అవును, దేవుడు మన మధ్యలో ఉన్నది ఎందుకు? ఆ దేవుని మనం ఈ లోకానికి ఇవ్వటానికి, లోకానికి చూపించుటకు. లేకపోతే ఈ పాపంతో నిండిన లోకం రక్షింపబడలేదు. నిన్ను నన్ను దేవుడు అభిషేకించి పంపినది ఎందుకంటే ఆయన మహిమను భూమికి చూపించాలని. అందుకే పౌలు పలుకుతున్నాడు. మొదటి తిమోతికి రాసిన లేఖ ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని ఇంట్లో రకరకమైన పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రను దేవుడు వాడుకుంటాడు. మీరు ఒక పాత్ర, దేవుడు వాడుకునే పాత్ర. చెప్పండి, నేను దేవుడు వాడుకునే పాత్ర. దేవుడు వాడుకునే పాత్ర. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనమందరినీ ఒక పాత్రముగా నీ తలంచవచ్చు. కొన్ని బంగారంగా ఉండవచ్చు, కొన్ని చక్కగా ఉండవచ్చు. అయ్యో నేను చిన్నవాడను, నా దగ్గర ఏమీ లేదు, నేను చిన్న జాతికి చెందినవాడను, లేక మా దగ్గర డబ్బు లేదు, లేక నేను పొట్టిగా ఉన్నాను, లేక నాకు పాడ రాదు. మన బలహీనమునే మనం చూస్తున్నాం, కానీ మన బలమును చూడాలి. అందుకే పౌలు ఏం చెప్పాడు? ఈ మనము దేవుని మహత్కర శక్తిని మోస్తున్న మహత్కర పాత్రం. దేవుని శక్తిని మనం మోస్తున్నామని ఎక్కడ చెప్తున్నాడు? అది మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. మహిమగల ఐశ్వర్యమును దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఇప్పుడు 2వ తిమోతి 2:20 ఏం చెప్తున్నాడు? మనల్ని ఆ గొప్ప పాత్రముగా వాడుకోవాలంటే 21వ వచనం ఏం చెప్తుంది? మనల్ని మనము శుద్ధి చేసుకున్నప్పుడు, మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు, అట్లే ఈ దుష్కార్యములకు దూరముగా ఉండి నిర్మలుడగు వ్యక్తి ప్రత్యేక ప్రయోజనములకై ఉపయోగింపబడు. ఈ దుష్కార్యం అంటే ఏమిటి? చాలాసార్లు మనం ఎంత అంటున్నాము, నేను ఈ పాపం చేశా, ఆ పాపం చేశా. లేదు, దుష్కార్యం ఏమంటే దేవుని విడిచిపెట్టి తన్ను తాను పట్టుకోవటం. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. అందుకే యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు? 2 దుష్కార్యములు నా ప్రజలు చేస్తున్నారు. ఏమనగా నీరు నిలువలేని రాతి తొట్టిని పట్టుకొని జీవ జలముగా నేను ఉన్నాను నన్ను మర్చిపోయారు. నన్ను వెదకట్టలేదు, నన్ను కొనియాడటలేదు, నన్ను నాలో ఆనందించటలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో చూశామంటే దైవజనుడు ఒకడు, ఆయనకు సరిగా తెలివి లేదని ఆయన ఒక చిన్న గ్రామంలో, మూల గ్రామంలో పడేశారు. ఎందుకంటే లతీన్లో ఆయన 7 సార్లు ఫెయిల్ అయ్యాడనమాట. చివరిగా వాళ్ళ రెక్టర్ చెప్పాడు, ఈసారి నువ్వు పాస్ కాలేదంటే సెమినరీ నుండి తీసేస్తా. డైసిస్ అందరికీ పాలకుడు ఎవరు తెలుసా? ఎవరు? హూ ఇస్ ద పేట్రన్ ఫర్ ద డైసిస్? జాన్ మరియ వ్యాని. 7 సార్లు ఫెయిల్ అయ్యాడనమాట. కనుక ఎట్లనో ఆయన ప్రేయర్ చేసి పాస్ అయ్యాడు. కనుక వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు బిషప్,
ఈ డైసెస్లోనే మూల గ్రామం ఏ తప్పు చేశాడో ఉంటే ఎవరు పట్టించుకోరు, అటువంటి గ్రామంలో పడేస్తాం అని పట్టారు. కానీ ఆయన తనలో ఉన్న దేవుని కొనియాడినవాడు. ఆ మూల గ్రామానికి ఎవరు పూజకి రాలేదు. ఆయన ఒక్కడే దివ్య సత్ప్రసాదం పెట్టుకొని దేవుని స్తుతించి ఆరాధింపగా దైవ సన్నిధి నింపబడినప్పుడు ప్రజలు వచ్చారు, పాప సంకీర్తనానికి వచ్చారు. అప్పుడు దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరు పనిచేయ మొదలు పెడతారు? దేవుడు పనిచేయ మొదలు పెడతారు, పరిశుద్ధాత్మ పనిచేయ మొదలు పెడతారు. నువ్వు ఈ తప్పు చేశావు, నువ్వు ఈ దొంగతనం చేశావు, నువ్వు ఇక్కడికి ఇలా. వాళ్ళు చెప్పకుండానే ఈయన చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? మూల గ్రామంలో సరిగా చదవలేదు, వీడికి ఎలా తెలిసింది? దేవుని మహిమ, పరమాత్మ, ఆయన పరిశుద్ధాత్మ ఆయనకు నేర్పించాడు. ఎలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు? ఆరాధించటం వలన. అందుకే ఇంగ్లీష్లో అంటారు, ఇఫ్ యూ డోంట్ ప్రే యూ విల్ ప్యానిక్. అంటే నువ్వు ఏదో జీవితంలో ప్రార్థిస్తావు, లేకపోతే అది లేదే ఇది లేదే అని ఎప్పుడూ లేని దాని మీదనే ఉండిపోతావు. నీ జీవితం అలా ఉండును, లేక ఏదైనా నా దేవుడు ఉన్నారులే అని దేవుణ్ణిలో నువ్వు పెద్దగా చేసుకొని నేను ఆరాధిస్తూ ఉంటావు. ఈదర్ యు వర్షిప్ ఆర్ వరీ అంటారు. నువ్వు దేవుని ఆరాధిస్తావు, లేకపోతే వరి అంటే చిందించుకోండు. ఏం చేస్తా, నా తల విధి, నేను ఎట్లా ఉంటున్నా అని నీవు చిందించువారా, నీవు ప్రభులో ఆరాధించువారా? నీ చేతిలో ఉన్నది. నువ్వు జీవితాన్ని ఎలా మార్చుకుంటావో అట్లనే నీ జీవితం ఉండిపోతుంది. ఒక నిమిషం కళ్ళను మూసుకొని మన పాపములను బలహీనములను మన్నించి మనము కూడా దేవుని ఆరాధించేవారుగా, దేవుని ఆత్మ అభిషేకము మనలో ఉన్నదనే సత్యమును గుర్తించుకొని ఆ దేవుని మోస్తున్న పాత్రలుగా జీవింప మనల్ని అభిషేకించమని ప్రార్థించుకుంటాం. ఎన్నోసార్లు మనలో ఉన్న దేవుని మర్చిపోయి మనము మన పడగిన మన బాధలు మన వేదనని ఈ లోకంలోనే చిక్కిపోయిన సమయం కోసం క్షమాపణ అడుగుతాం. మరోవైపు మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా ఉన్న గడియ కోసం దేవుని క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొచ్చుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. సింహాలు కొగులో వేయబడినను దానియేలు తన సమస్యను చూడకుండా తన ఇంటికి వచ్చి 3 గంటలు ఆయన మోకరించి ప్రార్థించి దైవ సన్నిధితోనే నింపబడి సింహాల నోళ్లను బంధించాడే. ఆ దానియేలు విశ్వాసము, ప్రార్థనా జీవితము మాకు దయచేయము. ఏలినవారా దయచూపండి. రోదులు వారి వెంట వచ్చినను చేసినది కూలి పని అయినను నెగేమియా మా దేవుడు మాకు తోడై ఉన్నారు అని నమ్మకముతో యెరూషలేము చుట్టి ఉన్న గోడను నిర్మించాడే. ప్రభులో ఆనందించుటయే మాకు బలమని బోధించాడే. దేవుని వాక్కును రెయ్యింపవులు వింటూ 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 గోడలను నిర్మించారే. స్వామి, మాకు ప్రార్థనా జీవితము నీ వాక్యములో మమ్ము బలపరుచుకునే శక్తి మాకు దయచేయము. క్రీస్తువా దయచూపము. క్రీస్తువా దయచూపము. యేసయ్యా, నీవు చిందిన కల్వారి రక్తము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయము. నీ రక్తం ఇశ్రాయేల్ ప్రజల ఇంట్లో ఉన్నప్పుడు
దుష్ట శక్తుల నుండి వారు కాపాడబడ్డారు. అద్భుతాలను వారు చూశారు. ఏ మనుషులు వారి ఇబ్బంది పెట్టారో ఆ మనుషులే వీరిని విడిపించారు. అబ్బా, మేము కూడా ప్రార్థిస్తున్నాం, ఈ స్థలం నీ శక్తితో, నీ అభిషేకంతో నింపబడును గాక. ఇక్కడికి వచ్చిన వారందరూ నీ అభిషేకముతో నింపబడుదురు గాక. ఏలిన వారా దయచూపండి, ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరిచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా బైబిల్ ఎక్కడపా? నా బైబిల్ సరే, చదువు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము వచనములు 15 నుంచి 17 వరకు మరియు 20 నుంచి 21 వరకు. కావున యేసు ద్వారా నిరంతరము మనము దేవునికి స్తోత్ర బలులు అర్పింతుము. అనగా ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరంతరము కృతజ్ఞతలు అర్పింతుము. ఒకరినొకరు మేలు నర్చి ఉన్నదానిలో పాలు పంచుకొనుట మరొకడు. ఇవియే దేవునికి ప్రీతికరమైన బలులు. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారి సేవలను గూర్చి వారి దేవునకు లెక్క చెప్పుకోవాల్సిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులై ఉన్నచో వారు వారి కర్తవ్యాలను సంతోషముగా నెరవేర్తురు. కానిచో తమ పనిని విషాదముతో చేయుదురు. అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము. గొర్రెల కాపరి అయిన యేసు మన ప్రభువునకు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపెను. సమాధానకర్తయగు దేవుడు ఆయన సంకల్పమును మీరు నెరవేర్చుటకు మీకు అవసరమని ఉత్తమ విషయములను ఆయన నెరవేర్చును. ఆయనకు ఇది ఇష్టమగుచు అది యేసుక్రీస్తు ద్వారా మన యందు నెరవేర్చునుగాక. యేసుక్రీస్తునకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కరుణకు నిలయము యేసయ్యా, నా కన్నీరు తుడచే నాదుడా. కరుణకు నిలయము యేసయ్యా, నా కన్నీరు తుడచే నాదుడా. నాలో నీవే నివసింపగా ఎప్పుడు ఎన్నడు పడిపోను, ఎప్పుడు ఎన్నడు పడిపోను. సంతోషగానం నాదయ్యా, సర్వేశ్వరుడే నా తండ్రి అయ్యా. సంతోషగానం నాదయ్యా, సర్వేశ్వరుడే నా తండ్రి అయ్యా. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును, ప్రభువు
నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ప్రభువు నాలో ఉండగా నేను పడిపోను. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. జీవిత యాత్రలో కారు మేఘాలు కమ్ముకున్నా. జీవిత యాత్రలో కారు మేఘాలు కమ్ముకున్నా. కలవరపడను కన్నీరు కాచను. కలవరపడను కన్నీరు కాచను. దేవుని బిడ్డ నేను నా తండ్రి సన్నిధి. దేవుని బిడ్డ నేను నా తండ్రి సన్నిధి. ఉండును ఎప్పుడు నాలోనే. ప్రభు నాలో ఉండగా పడిపోను ఎప్పుడు. ప్రభు నాలో ఉండగా పడిపోను ఎప్పుడు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ప్రభువు నాలో ఉండగా నేను పడిపోను. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ప్రభువు నాలో ఉండగా నేను పడిపోను. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 34 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియచేసిరి. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురువు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా అనేకులు అన్ని నగరముల నుండి ప్రజలు వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలి నడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరిలేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వారందరూ కాపరి లేని గొర్రెలు వలె ఉండేది. కానీ ఆయన వారందరికీ వాక్యం బోధించి వారందరినీ స్వస్థపరచి వారందరినీ విడుదల ఇచ్చాను. ఈరోజు మనం మాత్రం కాదు, ఈ పట్టణమే చూసామంటే ఎన్ని సమస్యలు, ఎన్నో శోధనలు. ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు మాకు విడుదల ఇస్తారని ప్రజలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కొందరిని మోసగిస్తారు. ఎందుకు? అట్లయినా ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా వాళ్ళ వీళ్ళుండి పట్టుకోవచ్చు. నేను బ్రతకాలి,
నా దగ్గర లేదు, వాడి దగ్గర ఉన్నది నాది. లేనిపోని తలంపులు, ఆలోచనలు, ఇవన్నిటిలో ఒక గొప్ప రహస్యము దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అది ఏమనగా మనమే ఆ దేవుని మోస్తున్న పాత్రము. దేవుడు మనలో నివసిస్తున్నాడు. మనల్ని ఇప్పుడు ఈ ఆశ్రమం స్థాపించాడంటే దీన్ని ఒక ఆశీర్వాదంగా మనకి ఇచ్చి ఉన్నాడు. కొందరు ఏం తలస్తారు, డబ్బు ఆశీర్వాదం. డబ్బు ఆశీర్వాదం కాదు. ఆరోగ్యం ఆశీర్వాదం. ఆరోగ్యం ఆశీర్వాదం కాదు. దేవుని దీవెన నీలో ఉన్నప్పుడు ఆ దీవెన నీకు డబ్బు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, నీ కుటుంబానికి సమాధానం ఇస్తుంది. కనుక ఆశీర్వాదం నుండి జన్మించినదే ఇవి అన్నీ. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ స్థలాన్ని, ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదంగా ఉంచి ఉన్నారంటే, కనుక ఈ ఆశ్రమను మనం ఎవరెవరు పట్టుకున్నారో, ఈ ఆశ్రయానికి ఎవరెవరు వస్తున్నారో వారందరికీ ఆ దీవెనలను దేవుడు కురిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుడు మనమందరినీ ఒక ఆశీర్వాదముగా భూమిలో ఉంచి ఉన్నారు. ఒక్కసారి కొందరు అడిగారు, ఏం స్వామి, మీరు ముత్తంగిలో ఉన్నప్పుడు మీరు ఇన్ని భూమిలో కొనుక్కున్నారు, ఇన్ని ఇల్లు కట్టుకున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ ఇప్పుడు ఏమైంది? నేను చెప్పాను, ఎవరిని మీరు ఖండించకండి, ఎవరి మీద తప్పు చూడకండి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి పంపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వాదంగా మారిపోతాడు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు ఇంకా గుర్తు ఉన్నది, మా అన్నయ్య ఫాదర్ ఆరోగ్యస్వామి అని సిస్ సభ గురువు ఉన్నారు, జెస్విట్ ఫాదర్. ఆయన ఎప్పుడూ గుర్తు చేస్తాడు. మేము ఇద్దరు ఇంకా 4-5 అబ్బాయిలు మా గ్రామంలో చెరువు కింద ఉండును. దానిపైన ఎత్తుగా ఒక 20 ఫీట్లో ఒక రాయి లాంటిది పెద్దది ఉంది. మేము పై నుండి కింద దుముకుతాం. అది ఒక ఆనందం. అలా ఆడుకుంటూ హాలిడేస్ అంటే మా అన్నయ్య మధురైన్ చదివేవాడు, మేమందరం గ్రామంలో ఉండేవారం, ఆయనతో కలిసి ఆడుకునేవారం. అలా ఒకరోజు అక్కడుండి ఆడుకొని మా అన్నయ్య ఇంటికి వచ్చాం. వాళ్ళ ఇల్లే ఫస్ట్ ఉన్నది. అక్కడ వచ్చి ఆడుకుంటూ ఉన్నాం. నాకు ఇంకా గుర్తు ఉన్నది, పైన షర్టు ఉండిందో లేదో ఏమో, కానీ షర్ట్ లేదో దాన్ని తీసేసి పెట్టుకున్నానో నాకు గుర్తు లేదు. ఒక ఆయన వచ్చాడు, వచ్చి రండి రండి మీ అందరికీ ప్రేయర్ చేయాలి అన్నారు. మేమందరం భక్తి కదా ఊర్లో, కనుక అందరం మోకరించి ప్రార్థించాం. అప్పుడు ఆయన నా తల మీద, చిన్నవాడు, నేను ఒక 6th or 7th అనుకున్నాను, ఆయన తల మీద ప్రే చేసినప్పుడు ఆయన అని పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నువ్వు దీవెనగా ఉంటావు. అందరూ నన్ను చూస్తున్నారు. ఆయన ఎప్పుడో చెప్పిపోయాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఈరోజు దేవుడు నా ద్వారా ఏదైనా చేస్తున్నారంటే ఏదో నేను సంపాదించినది లేదు, మా తల్లిదండ్రులు సంపాదించినది కూడా కాదు, ఏదో నేను పరిశుద్ధంగా జీవించలేక ఏదో పుణ్యం సంపాదించుకున్నానని కూడా కాదు. నన్ను దేవుడు పంపించి తన కార్యమును నెరవేర్చుటకై నన్ను ఒక ఆశీర్వాదంగా పంపుతున్నాడు. అట్లనే మనమందరం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారంటే మీరు స్వయంగా రాలేదు, మీరు ఒక ఆశీర్వాదం. అందుకే దివ్యోపదేశ కాండంలో ఏమన్నాడు, ఆశీర్వాదానికి గుర్తుగా అన్యుల మధ్యలో నిన్ను నేను ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును, మీరు నేను
ఆ దేవుని ఆశీర్వాదమును మోస్తున్న పాత్రలను. కనుక అక్కడ పోతామా, ఇక్కడ పోదామా, డబ్బు కావాలని అక్కడ పోదామా, లేక ఎవరైనా మమ్మల్ని ఆదుకుంటారని వాళ్ళు ప్రేమిస్తారా, వీళ్ళు ప్రేమిస్తారా, తిరిగి అవసరమే లేదు. ఏమిటి కారణం? నువ్వు నేను ఆశీర్వాదంగా ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్న ప్రజలు వస్తారు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ డబ్బు వస్తుంది. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆశీర్వాదాలు కురిపింపబడతాయి. మనం చేసిన పుణ్యం వలన కాదు, దేవుని ప్రణాళిక. అర్థమవుతుందా? ఈ స్థలం దేవుని ఆశీర్వాదం. ఇక్కడ ఆశ్రమం నిర్మింపబడటం ఇది దేవుని ఆశీర్వాదం. మీరు నేను వచ్చి ఈ సత్యమును వినటం. చదవండి, ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? కుడి చేతిని పైకి లేపి చదువుతామా? అందరు చెప్తామా? కుడి చేతిని పైకి లేపి అందరూ కుడి చేతిని. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము. వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్య లోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనమందరికీ ఆధ్యాత్మిక ఆశీస్సులను వసగుచున్నారు. చాలా మంది మన సమస్యలనే చూస్తాం, మన కొరతలనే చూస్తాం, మన ఆటంకాలనే చూస్తాం. అందుకే గుడికి వచ్చినప్పుడు ఇట్లనే వస్తాం. డ్యూటీకి పోవాలంటే టైంకి వెళ్తాము. కానీ దేవుడి మందిరమే కదా, పోతాంలే, స్టవ్లో ఏదో ఉంది, అది ఇంకా కొద్దిగా టైం పడుతుంది, మెల్లగా పోతాంలే. ఎందుకంటే మన కోసం ఏం వేచి ఉన్నది దేవునిలో అనే రహస్యం, మహిమ మనకు అర్థం కావట్లేదు. కనుక ఆ దేవుని పొందుటమే, ఆ దేవునిలో ఉండుటమే, ఆ దేవుని కొనియాడుటయే దేవుడు మనకిచ్చే గొప్ప భాగ్యము. అందుకే ప్రభు పలుకుతున్నాడు, ప్రభు నందు మనకు గొప్ప ఆశీర్వాదం. దేవుడు మనల్ని ఒక గొప్ప ఆశీర్వాదంగా ఈ భూమిలో ఉంచి ఉన్నారు. ఆది గ్రంథం, బైబిల్ ఉన్నవారు తీసుకోండి. ఆది గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో అబ్రహామును కూర్చి ఒక అన్యుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అన్యుడు రాజు, ఆయన అభిమలకి రాజు. ధనవంతుడా లేక ఆ ప్రాంతంలోకి వచ్చిన ఒక బ్రతుకుడికి వచ్చిన వాడు ధనవంతుడా? ఎవరు మామూలుగా ఎవరు ఉండాలి? రాజు. కానీ ఆయన రాజుగా ఉండినను లోకానికి చెందిన రాజు. లోకానికి చెందిన రాజు పెద్దవాడా లేక దేవుని ఆశీర్వాదమును పొందిన మామూలు వ్యక్తి పెద్దవాడా? పొందిన మామూలు వ్యక్తి, చిన్నవాడు. కూలి పని చేస్తున్న నెహెమీయా యెరూషలేము చుట్టిన గోడను నిర్మించాడు. హల్లెలూయా. కారణం ఆయన తాను ఒక ఆశీర్వాదం అని గుర్తించుకున్నాడు. దేవుడు తన ఆశీర్వాదమును నాలో ఇమిడి పెట్టి ఉన్నాడు, నాలో ఉంచి ఉన్నాడు. ఆశీర్వాదం నాలో వేచి ఉన్నదనే రహస్యం నేర్చుకున్నాడు. ఊరంతా అనాథని చెప్పబడిన ఆ ఎస్తర్ ద్వారా దేవుడు యూద కులమునే కాపాడారు. ఒక స్త్రీ, భర్తను కోల్పోయిన యూదితని స్త్రీ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు రక్షింపబడ్డారు. వీళ్ళందరూ వారిలో ఉన్న దేవుని గుర్తించుకున్నారు. ఈ ప్రాంతమునకు
దేవుడు నన్ను ఒక దీవెనగా ఉంచి ఉన్నారు అనే రహస్యం నేర్చుకున్నారు. అబ్రహాం ఆయన ఎక్కడో ఉన్న వ్యక్తిని దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన కానా దేశంలో ఉండాలి. అక్కడ కరువు అయిపోయిందని ఎగిప్తు దేశంలో ఏముంది? నైల్ నది ప్రవహిస్తుంది. అంటే పంట బాగుండును, కానీ అక్కడ కూడా కరువు వచ్చింది. అబ్రహాం అక్కడ ఉన్నాడు, కానీ దేవుని ఆశీర్వాదం నా మీద ఉన్నదని గుర్తించుకున్నవాడు, దేవుని వాగ్దానమును పట్టుకున్నవాడు. ఆది గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు తెలుసా? కుడి చేతిని పైకి లేపి మనం కూడా చెప్తాము. ఆది గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దీవెన నీ విత్తనం ఉన్నప్పుడు మామిడి విత్తనం పెట్టినా ఏమొస్తుంది? కూరగాయలు వస్తాయా? వస్తుందా? మామిడి వస్తుందా? ఇక డిష్లో మన ఇంట్లో ఏమి టమాటా పెట్టి స్పూన్లో చికెన్ రావాలండి, వస్తుందా? రాదు. ఎందుకు రాదు? టమాటా ఉంది, చికెన్ లేదు. పెట్టినది టమాటా, అందుకే టమాటా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నీలో ఏముంది అని నువ్వు గుర్తించుకున్నప్పుడు, దాన్ని కొనియాడుతున్నప్పుడు అది పెద్దగా మారిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో ఏం చెప్తున్నాడు తెలుసా? నీలో ఉన్న 1వ అధ్యాయం 6వ వచనం, నీలో ఉన్న ఈ చిన్న రవణం నువ్వేం చేయాలి? అనగా అది ఏమవుతుంది? పెద్ద జ్వాలగా మారిపోతుంది. నీలో ఉన్న ఈ ఆశీర్వాదమును గుర్తించుకో. నేను ఆశీర్వదింపబడిన దేవుని బిడ్డ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 అని నీలో ఉన్న ఆశీర్వాదమును కొనియాడాలి. అప్పుడు అది పెద్ద జ్వాలగా మారిపోతుంది. వాక్యం ఏం చెప్తుంది? 1 తిమోతి 1 తిమోతి 1వ అధ్యాయము 6వ వచనము. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వరింపవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. నేను నీకు పెట్టినది చిన్న రవ లాంటిది. నీవు దీవెన, లేకపోతే నీ ముఖం అట్లనే ఉండని. ఎప్పుడు ఎలా ఉంటున్నామా చెప్పండి? మామూలుగా ఉండేదే కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ నువ్వు. దాన్ని మర్చిపోతున్నప్పుడు బాధలే మిగిలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక అబ్రహాం, నీవు ఒక దీవెన రాజా, నువ్వు దీవెనగా ఉన్నావు కనుక, దేవుని దీవెన నీ మీద ఉన్నది కనుక, నువ్వు ఏమేమి ముట్టుకున్నావో అవి అన్నీ దీవెనగా మారును అని దేవుడు ఆయన ఆశీర్వదించి ఆయనలో తన దీవెనను పెట్టి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఏలూరుకు ఒకసారి అన్నదేవరపేట అని ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక ఫాదర్ ఒక విచిత్రమైన ప్రశ్న నన్ను అడిగాడు. ఏమనగా, ఇంటిలో అందరూ పేదరితనంగా ఉన్నారు, కానీ వారు గురువులు అయిన తర్వాత వాళ్ళకి డబ్బు ఎక్కడెక్కడో ఉండి పోస్తుంది, ఎట్లా స్వామి అన్నాడు. నేను చెప్పాను, ఎప్పుడు వారు తిరుసభ లోపలికి వచ్చేసారో అప్పుడు తిరుసభకు దేవుడిచ్చిన ఆశీర్వాదంలో వారు కూడా పాల్గొంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పేతురుతో ఏమన్నాడు? అరే, నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు ఒక రాయి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను. ఏది వచ్చినా కూడా రాళ్ళ మీద కొట్టినా ఏమవుతుంది? నీ చేయపోతుంది. ఎవ్వడు కూడా నేను ఏం చేయలేడు. ధైర్యంగా ఉండు.
నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేశా, స్వామి ఈ సమస్య వచ్చిందే ఏం చేయాలని. దేవుడు నాకేమి ఇచ్చాడు తెలుసా? చదువుదాం. 138వ కీర్తన 7-8 వచనములు. కొన్ని దినాల ముందు నేను ప్రేయర్ చేశాను, స్వామి ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఏం చేయాలని. నాకు దేవుడిచ్చినది నేను చెప్తా. నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నేను కష్టంలో చిక్కుకున్నప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ప్రభుని వాక్యం నాకు ఇలా చెప్పమంటుంది, స్వామి నేను కష్టంలో ఉన్నప్పుడు నీవు నన్ను కాచి కాపాడుతున్నావు, నువ్వు కాపాడుతున్నావయ్యా. ఇంకా ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నాకు రోధముగా కొందరు ఏం చేస్తాడు, వీడేమి మదరాసి కదా, వీడు ఏం చేస్తాడు ఇక్కడ తెలంగాణలో, వీడే కదా, వీడి సభ ఏమి ఏదైనా చేస్తా, ఏం కాదులే, ఏదైనా రాయవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏమేమో తనస్తారు, ఏమేమో చెప్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఎవడైనా నీ క్రోధం నిలబడినా నీ దేవుడు ఏం చేస్తాడు, వారిని ఎదిరించి చేయిని బట్టి జాగ్రత్త, నా కొడుకును ముట్టుకోవద్దు అని దేవుడే లేస్తున్నాడు మాట. తన చేయిని చాపి వారిని గద్దిస్తున్నాడు మాట. మరోవైపు ఒకవైపు ఆయన చేయి మనకు రోధముగా నిలబడుతున్న వారిని గద్దిస్తుంది, మరోవైపు ఆ చెయ్యి ఏం చేస్తుంది, నీ బలముతో నన్ను రక్షింతువు, నీ బలముతో నన్ను రక్షించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఒక చెయ్యి జాగ్రత్త అని మనకు రోధముగా ఉన్న వారిని గద్దిస్తుంది, మరి కుడి చేయితో మనల్ని కాపాడుకుంటా. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం. ఇంకా చదువుదాం. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ద్వారా నేను ఏం చేయాలని తలంచి నిన్ను పంపాను, అవి అన్నీ నేనే చేసి ముగిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. నువ్వు చేపట్టిన పని నువ్వు సంపూర్ణం చేస్తావు. హల్లెలూయా. అంతే. ఆ వాగ్దానం పట్టుకోవడం వెంటనే బాధలంతా మాయమైపోతాయి. నేను దేవుని దీవెన, ఆయన ప్రణాళిక ప్రకారం నన్ను పిలిచాడు. పెద్ద పెద్దవాళ్ళు మనకు విరోధంగా నిలబడవచ్చు, భయపడవసరం లేదు. వాళ్ళందరికంటే గొప్ప పెద్దవాడు మనతో ఉన్నారు, మనతో మాట్లాడి ఉన్నాడు. సో ఇప్పుడు మన మనస్సు, వాడు ఎవడయ్యా ఇలా మనకు విరోధంగా మాట్లాడుతున్నాడు అని సమస్య మీద మన కన్ను ఉండకూడదు. మన నడిపించే దీవెన మీద మన కళ్ళు ఉండాలి, మన హల్లెలూయా. నోటిలో మాటలు ఉండాలి. హల్లెలూయా. కనుక అబ్రహామును దేవుడు అలా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఒక దేశానికి బ్రతకాలని వెళ్ళారు. వాళ్ళ దేశంలో అన్నం లేదని. ఇప్పుడు రాజు పెద్దవాడా, లేదా దేవుని దీవెనను మోసుకొని వెళుతున్న ఒక పరదేశి అన్నారు, పాఠశాలి అంటారు. ఆ పాఠశాలి పెద్దవాడా, రాజు. ఎట్లమ్మా, దేశం ఆయనదమ్మా. కనుక రాజు ఏదైనా చేస్తాడే, దేవుని దీవెనలు ఉన్నప్పుడు రాజు అయినా ఎవరైనా ఆ వ్యక్తిని ఆ దేవుని దీవెన కాపాడుతుంది. ఓకే, వెరీ గుడ్. చప్పట్లు కొడతాం, మంచిగా మాట్లాడి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చదువుదాం. ఆదికాండం 21వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ వచనంలో ఆయన రాజు అబీమెలెకు అబ్రహామును చూచి ఏం చెప్పాడు తెలుసా? పాటసారి అబ్రహాము. అందుకే ఒక పాట మన సంగమంలో 2వ వాల్యూమ్లో చేశాం. ఈ పాట సారికి ధైర్యం నువ్వే, ఈ పాట సారికి జీవము నీవే, ఆ పాటలో నా ప్రాణం నీవే, ఆ పాటలో నా గానము నీవే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాటసారి అబ్రహామును చూచి
ఆ దేశమును పరిపాలించేవాడు ఏం చెప్తున్నాడు వింటాము. చెప్పండి. 21వ అధ్యాయం 21వ అధ్యాయము 22వ వచనము. అబీమెలెకు అబ్రహాముతో నీవు చేయుచున్న పనులన్నింటికి దేవుడు తోడ్పడుచున్నాడు. నాకు నా బిడ్డలకు నా సంతతి వారికి విశ్వాస ద్రోహము చేయనని దేవుని మీద ప్రమాణము చేసి చెప్పుము. దేవుని మీద ప్రమాణం. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? రాజు ఎవరిని చూసి భయపడుతున్నాడు? అబ్రహాం చూసి, అయ్యా నీవు నాకు నా పిల్లలకు ఏ హాని చేయనని మాట ఇవయ్యా. ఎవరిని చూసి ఎవరు అడుగుతున్నారు? రాజు. ఎలా? అబ్రహాం తనలో ఉన్న ఆశీర్వాదమును గుర్తించుకున్నాడు. ఈరోజు పెద్ద సమస్యే తనలో ఉన్న ఆశీర్వాదం ఏమిటి? ప్రజలు మర్చిపోతున్నారు. అందుకే నువ్వు సహాయం చేస్తావా? ఎప్పుడు చేయి చాపటం, అది లేదే, అక్కడ ఉండవా, ఇక్కడ దొరుకుతుందా, తిరుగుతూ ఉంటాం. మనలో ఉన్న ఆ మహిమ మనకే తెలియదు. ఆ మహిమతో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చారు? అబ్రహామును వెదకి రాజు అబ్రహాం దగ్గరికి వస్తున్నాడు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అలా దేవుడు నీకు చేదోడు వాదోడుగా ఉన్నాడు కనుక మేము నీతో కలుసుకున్నా. తమిళంలో ఒక చెప్తారు, మల్లెపూ ఉంది కదా, మల్లెపూ చూసారా? మల్లెపూలో ఏముంది? మల్లెపూలో ఏముందండి? మంచి సువాసన. అబ్బా, మంచి వాసన ఉంది. మీకు తెలియదయ్యా, మీరు మల్లెపూ పెట్టుకోవటం లేదు కదా, వాళ్ళకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ మల్లెపూను కడుతున్నారు చూడు, ఆ తాడు దారం మల్లెపూ ఎండిపోతుంది, వాడిపోతుంది. కానీ ఆ మల్లెపూలోని వాసన ఆ తాడులో ఇంకా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఆ మహిమగల రాజుని నేను మోసుకుంటున్నప్పుడు ఆయన వాసన ఎవరిలో ఉండిపోతుంది? మనలో ఉండిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆ మల్లెపూను ధరిస్తున్న సువాసన మోస్తున్న దారము పాత్రముగా ఉన్నాము. ఈ మహిమ గల శక్తి ఆయనకే సొంతము. ఆ దేవుని మహిమను మోస్తున్న పాత్రమని 2 కొరింథీ 4:7 ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నేను ఆశీర్వాదం అనే సత్యం మర్చిపోకూడదు. ఆశీర్వాదానికి గుర్తుగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అని పవిత్ర వాక్యం మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం అలా వెళ్ళిపోయాడు. అబీమెలెకు ఇప్పుడు అబ్రహాము కొడుకు వస్తున్నాడు. ఎక్కడికి? అదే ఎగిప్తు దేశానికి. అప్పుడు కొడుకును చూసి ఏం చెప్పాడు తెలుసా? వింటాము. ఆది గ్రంథము 26వ అధ్యాయంలో చూస్తున్నాం. అక్కడ ఈసాకు వచ్చినప్పుడు అక్కడ ఏముంది తెలుసా? భూమి ఎండిపోయినది. అబీమెలెకు దేశం ఎలా ఉంది? ఎండిపోయినది. ఒక వ్యక్తి దేవుని పొందుకున్నప్పుడే, తనలో ఉన్న దేవునితో సహవాసం చేసుకున్నప్పుడే ఆయన ఆశీర్వాదంగా పొంగి పొరలుతాడు. ఆశీర్వాదం లేక అక్కడ నైల్ నదిని పొందినను, నైల్ నది ప్రవహించినను ఆ దేశపు రాజు అబీమెలెకు భూమి అంతా ఎండిపోతుంది నీళ్ళు లేక. కానీ దేవుని ఆశీర్వాదమును పొందిన ఆ ఈసాకు వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన భూమిలో ఆయన తవ్వుతున్నాడు. ఏమొస్తుంది? నీళ్ళు వచ్చింది. నీళ్ళు వచ్చిన వెంటనే అక్కడ ఉన్న రాజు వచ్చి ఏం చెప్తున్నాడు? అమ్మో, మేము ఇన్ని బావిలు తవ్వాము, మాకు నీళ్లు రాలేదు. నువ్వు ఎక్కడ నుండి వచ్చావయ్యా? నువ్వు తవ్వగానే నీళ్ళు వచ్చేసింది. ఈ బావి మాది.
అప్పుడు ఈసాకుకు కొద్దిగా బాధ అయింది. ఎందుకు? మనం ఇంత కష్టపడి తవ్వినప్పుడు వీడు తీసేసుకున్నాడే, సరిపోని రాజు కదా అని వదిలిపెట్టి భూమి లోపలికి వెళ్ళి ఆయన బావి తవ్వుతున్నాడు. అక్కడ కూడా నీళ్ళు వచ్చింది. అక్కడ గొర్రెలు కాపరులు తన గొర్రెలకు, పశువులకు, ఎద్దులకు నీళ్లు లేక అలమాడిన వారు. వీడు పొలంలో పొందగానే బావి తవ్వగా నీళ్లు వచ్చిందని వెంటనే ఈ బావి మాది అని పట్టుకున్నారు. ఈసాకు కొద్దిగా బాధ అయింది. నేను కష్టపడి తవ్వినదంతా వీళ్ళు లాగుకుంటున్నారే. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? దేవుని బిడ్డలే అన్యులకు దీవెనగా ఉంటారు. హల్లెలూయా. అన్యుల మధ్యలో నేను ఉంచినది నువ్వే. ఆశీర్వాదం. ఈ అన్యులు పొందలేనిది నువ్వు పొందగలవు, పొంది వాళ్ళకి ఇవ్వగలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కనుక అన్యులకు నువ్వే ఆశీర్వాదం. పో. ఇప్పుడు మనుషులు లేని చోటకు పో అంటున్నారు. మనుషులు లేని చోట అయ్యేది అడవి, ఎడారి. అక్కడ పోయి సాకుతో వినా అక్కడ కూడా నీళ్ళు వచ్చింది. హల్లెలూయా. ఎలా? ఆయన ఆశీర్వాదం తనలో మోసుకొని వెళుతున్నాడు. మోసుకొని వెళ్ళటం వలన మోసుకున్నా చాలా తాను మోసుకున్నాడని గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ ఆశీర్వదింపబడిన వారే, కానీ ఎందుకు మీ ముఖమతం ఇలా ఉంది? దాన్ని మీరు గుర్తించలేదు. ఎప్పుడు ఆశీర్వాదం అయిపోతారు? గుర్తించుకున్నప్పుడు, దాని లోపల ఉన్నది బయటకు తీస్తున్నప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు ఈసాకు అక్కడ ఆ బావిని తవ్విన అడవిలో కూడా ఆయనకు ఏమంటారు, పుష్కలంగా నీరు వచ్చేసింది. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఏది పెట్టినా 100 రెట్లు పండేస్తావు. హల్లెలూయా. చదువుదాం. 26వ అధ్యాయం 12వ వచనం. ఈసాకు పొలమున విత్తనము విత్తగా, చెప్పండి. ఈసాకు పొలమున విత్తనము విత్తగా ఆ సంవత్సరమే 100 రెట్ల పంట చేతికి వచ్చెను. దేవుడు అతన్ని దీవించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే 26వ అధ్యాయం 26వ వచనంలో ఇప్పుడు అదే అబీమెలెకు రాజు ఈసాకు దగ్గర వచ్చి, అయ్యా నువ్వు మా పిల్లలతో ఒప్పందం చేసుకో, మమ్మల్ని నువ్వు కాపాడమని ఎవరు అడుగుతున్నారు? రాజు ఎవరిని? ఈసాకు ఎవడు? అబ్రహాం కొడుకు. లోక రీతికిలో ఆయన పేరు ఎవరు? ఆయన ఒక బాటసారి. దేవుడు దీవించాడు. అందుకే మీరు పై ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23 నుండి 32 వరకు చదివామంటే అక్కడ దేవుడు తను నమ్మిన బిడ్డలకి ఇచ్చే 7 రకమైన ఆశీర్వాదాలు. 23ని ఉల్టా పెట్టినా ఎంత? 32. ఇప్పుడు మీరు మర్చిపోరే. 23లో మొదటి లెటర్ ఏమిటి? 2. ఓకే. యోవేలు 2వ అధ్యాయము వచనములు 23 తర్వాత వచ్చేది ఏమి? 3. ఓకే. 2వ అధ్యాయము 23 నుండి ఉల్టా పెట్టిన 32 వరకు. అక్కడ ఇంటిలో పోయి చదవండి. 7 రకమైన ఆశీర్వాదాలు దేవుడు తన బిడ్డలకు ఇస్తారు. ఓకే, తొందరగా బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. హల్లెలూయా. 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 తండ్రి స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 నేను మీకు తొందరగా చదువుతాను. 23వ వచనం. Be glad, O children of Zion, and rejoice in the Lord your God,
For he has given the early rain for your vindication as well as the later rain. Abundant rain. Early rain, later rain. అంటే డబుల్గా నీకు పంట వస్తుంది. తెలుగులో ఎలా ఉందో ఉన్నదా? ముందిన వర్షం కడపట్టి వర్షం అని ఉందా? అవును ఫాదర్. ఓకే. సో దేవుడు ఒకరిని దీవిస్తున్నప్పుడు వర్షం వచ్చినప్పుడు మాత్రం కాదు, వర్షం వచ్చినప్పుడు పండ, ఆ వర్షం నీ లోపల ఉండి బావి నుండి పండ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో డబుల్గా వస్తుంది. ఎవరికి? దేవుని దీవెనలను గుర్తించుకొని జీవించువారు రెండు విధాలుగా డబుల్గా ఆశీర్వదింపబడతారు. వర్షకాలంలో తర్వాత ఇప్పుడు చెప్తారు కదా, రెండు భోగం అంటారా? ఈ భూమిలో 2 సార్లు పంట చేసుకుంటారు. అది ఏమంటారు? 2 సార్లు పంట వస్తుంది అండి. యాసంగి పంట, ఇంకొకటి వానాకాలం పంట, యాసంగి పంట. సో దేవుని నమ్మావంటే 2 కాదు 3 కూడా ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలకు ఆయన చెప్తున్నాడు 23వ వచనం, నువ్వు ఆనందించు, ఎందుకంటే దేవుడు నిన్ను దీవించినాడు కనుక ఫస్ట్ వర్షం ఇస్తాడు, తర్వాత నీ పంట యాసకాలంలో ఎండాకాలంలో అక్కడ కరెక్ట్గా వచ్చినప్పుడు మళ్ళీ వర్షం. అరే మే నెలలో వర్షం వచ్చిందా? ఎందుకంటే ఆయన దాసుని పండకు నీళ్ళు కావాలి. కాలం ఎండాకాలం, కానీ వచ్చేదో వర్షం. వర్షాకాలంలో కదా వర్షం రావాలి. ఇప్పుడు ఎందుకు వర్షం వస్తుంది? ఎందుకు వస్తుంది? ఆయన బిడ్డలకు దేవుడు డబుల్గా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే సకార్య గ్రంథం 9:12లో ఎవడెవడుకో కొందరికి భయముతో బంధింపబడతారు, కొందరు భయముతో బంధింపబడతారు, కొందరు వ్యాధితో బంధింపబడతారు, కొందరు ఆటంకాలతో బంధింపబడతారు. కానీ దేవుని బిడ్డలు నమ్మకంతో బంధింపబడతారు అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు చెప్తున్నాడు, నమ్మకముతో బంధింపబడిన నా కుమారా, నీకు 2 డబుల్గా 2 రెట్లు నీకు ఆమేన్. ఆశీర్వాదం. శబరబ స్తోత్రం. ఎందుకు? నువ్వు దేనితో బంధింపబడినావు? నమ్మకముతో. నమ్మకముతో. నువ్వు నమ్మకముతో బంధింపబడినప్పుడు నీకు డబుల్ ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23, ఆయన నమ్మిన బిడ్డలకు డబుల్గా ఆశీర్వాదం వస్తుంది. 2వది 24వ వచనం, the threshing floors shall be full of grains, the vats shall overflow with wine and oil. 2వది మనకు మంచి పంటను ఇస్తాడు, వర్షాన్ని ఇస్తాడు. 2వది పంటను ఇస్తాడు. 3వది I will restore to you the years that was swarming the locusts. నీ జీవితంలో కొన్నిసార్లు నువ్వు వ్యాధి వలన బాధల వలన నీకు డబ్బు లేక కరువు వచ్చి కరోనా వచ్చి దొరకవలసినదితో పొందలేకపోయావు. ఇప్పుడు దేవుని పొందుకున్నప్పుడు అవి అన్నీ తిరిగి ఇచ్చేస్తాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలా 7 దీవెనలు మనకిస్తున్నాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని లేచి నిలబడి ప్రార్థించుకుంటామా? 2 చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకుంటాం. అన్ని దీవెనల కంటే చాలా ఉన్నతమైన దీవెన ఏం తెలుసా? యేసు స్వామిని కల్వారి రక్తం. ఆ కల్వారి రక్తం ఇశ్రాయేల్ ప్రజలు ఆ గొర్రెపిల్ల రక్తమును వారి ఇంటి వాకిటలో పెట్టుకున్నప్పుడు వారందరూ కాపాడపడ్డారు. యేసు సిలువలో రక్తం చింది, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పాన పాత్రము, నేను ఎక్కడ వెళ్ళినా ఆయన సన్నిధి నాతో ఉండును, నేను కాపాడపడతాను. ప్రభువా, ఇశ్రాయేల్ ప్రజలకు లాగానే సిలువలో నీవు రక్తం చింది మమ్ము కాపాడుతున్నావయ్యా, మమ్మ ఆశీర్వదిస్తున్నావయ్యా. నీ రక్తం మా మీద ఉన్నది,
కనుక ఈ రక్తము మా మీద ఉన్నందువలన ఒకవైపు మా పాపాలను మన్నించుతున్నావు, మరోవైపు మా పాపమును పట్టుకొని మా జీవితంలో ఆడుకోవాలని తలంచే సాతాన్ని నువ్వు వెళ్ళగొడతావు. నీ రక్తం మా మీద పెట్టినావు కనుక నువ్వు మమ్ము కాపాడుతావు. మమ్ము నాశనం చేయుటకు ప్రయత్నించే సాతాన్ని వెళ్ళగొడతావు. మూడవది, నీ రక్తం ఏం చేస్తుందంటే 2 కొరింథీ 5:18 చెప్పినట్లు నీ రక్తం మమ్ములను నీతోను ఒక్కొక్కరితోను సఖ్యపరుస్తుంది. నీ రక్తం వలన విరోధులుగా ఉన్న వారందరూ ఇప్పుడు నా ఫ్రెండ్గా మారిపోతారు. అవును, విరోధిగా ఉన్నవాడు ఇప్పుడు నా స్నేహితుడుగా మారిపోతాడు. అవును, సమయలు గ్రంథం 6:17 ఇట్లు పలుకుచున్నది, ఒక్కప్పుడు నాకు విరోధిగా ఉన్నవారు దేవుడు నాలో ఉన్నందువలన నాకు స్నేహితులుగా మారిపోతారు. అవునా. 4వది, ఆ యేసు రక్తం నా మీద ఉన్నందువలన ఆ యేసు రక్తం నా పక్షాన పోరాడుతుంది అని దర్శన గ్రంథం 11:12 పలుకుతుంది. దేవుని రక్తం నా మీద ఉన్నప్పుడు పరమ తండ్రిని చూచి ఆ రక్తం ప్రార్థన చేస్తుందని హెబ్రీయులకు రాసిన లేఖ 12:24 చెప్తుంది. 2 చేతులు హృదయం మీద ఉంచుకొని ఎంత గొప్ప దీవెన నిండిన పాత్రలుగా దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. దేవుని దీవెనలు మనం గుర్తించుకోవాలి. ఆ దీవెనతోనే మనం తల ఎత్తుకొని జీవించాలి, అన్నీ సాధించుకోవాలి. ఆ వరము మనకు దయచేయమని ఈనాడు మనం ప్రార్థించుకుంటాం. ప్రభువే నా వారసత్వ భూమి, ప్రభువే నా వారసత్వ భూమి, ప్రభువే నా వారసత్వ భూమి, ప్రభువే నా వారసత్వ భూమి, నాకు పాన పాత్రము, నాకు పాన పాత్రము, నా ప్రాణము ప్రభు ఆధీనములో భద్రంగా ఉన్నది. 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 ఎక్కడికెళ్ళినా నీ నీడ నా మీదనే, ఎక్కడికెళ్ళినా నీ నీడ నా మీదనే, ఏమి చేసినా నీ తోడు నా వెంటనే, ఏమి చేసినా నీ తోడు నా వెంటనే, జీవించు కాలమంతా నీ మంచితనం నన్ను నడుపును, జీవించు కాలమంతా నీ మంచితనం నన్ను నడుపును. నమస్కారం నమస్కారం నా ప్రియ యేసయ్యా, నమస్కారం నమస్కారం నా ప్రియ
యేసయ్యా ప్రభువే నా వారసత్వ భూమి 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 కుడి చేతులు పైకి లేపి నీలోని దీవెనలు గుర్తించుకొని ఎప్పుడు ప్రకటిస్తూ ఉండాలి. నా గూర్చి నా ప్రభువునకు గొప్ప ప్రణాళిక ఉన్నది. నేను అనాథ కాను, పరదేశి కాను, ఎవడు నన్ను ఏమీ చేయలేడు. నన్ను ఎవడైనా ముట్టుకున్నా ఆయన కను రెప్పలను ముట్టుకున్నట్లు అంటున్నాడు. నా గూర్చి ప్రభువునకు గొప్ప ప్రణాళిక ఉన్నది. నా గూర్చి ప్రభువునకు గొప్ప ప్రణాళిక ఉన్నది. అభివృద్ధినే కాని వినాశనం కోరడు. అభివృద్ధినే కాని వినాశనం కోరడు. బంగారు భవిష్యత్తును ప్రభు నాకై నిర్ణయించెను. బంగారు భవిష్యత్తును ప్రభు నాకై నిర్ణయించెను. నమస్కారం నమస్కారం నా ప్రియ యేసయ్యా. 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 ప్రభువే నా వారసత్వ భూమి ప్రభువే నా వారసత్వ భూమి నాకు పాన పాత్రము నాకు పాన పాత్రము నా ప్రాణము ప్రభువాదీనము భద్రంగా ఉన్నది. నా ప్రాణము ప్రభువాదీనములో భద్రంగా ఉన్నది. ప్రభువాదీనములో భద్రంగా ఉన్నది. ప్రభువాదీనములో భద్రంగా ఉన్నది. ప్రభువాదీనములో భద్రంగా ఉన్నది.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. అప్పరసముతో మీ ప్రేమ కానుకను దేవునికి సమర్పించండి. మీ చేతిలో మీ ప్రేమ కానుకను ఉంచుకోండి. ప్రేయర్ చేస్తాము. మీ ప్రేమ కానుకను మీ చేతుల పైన ఉంచుకోండి. ప్రేయర్ చేస్తాము. చేతుల పైన ఉంచుకోండి. ప్రేయర్ చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ బిడ్డలు సమర్పించే ప్రేమ కానుకను అంగీకరించి వీరిని ఆశీర్వదించు. ఈ కానుక ద్వారా వారిలోని దరిద్రం, కుటుంబంలోని సమస్యలు, శోధనలు ఎండిపోవునుగాక. వారందరినీ కృపానీడలో జీవింతురుగాక. యేసు నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రం నాయన. మమ్మ దీవించు, ఆశీర్వదించు తండ్రి. ఇస్సాకు వెదవెట్టగా 100 రెట్ల పంట చేతికి వచ్చింది. దేవుడు తనకిచ్చిన దానిని తిరిగి ఆయన దేవునికే సమర్పించాడు. దేవా, ఈరోజు మమ్మల్ని కూడా దీవించి, బిడ్డలందరినీ దీవించి నాయన ప్రభు, వీరు అర్పించే ప్రతి అర్పణ మీరు ఆశీర్వాదంగా మార్చండి. మీరు సకల జాతి జనులకు దీవెనగా ఉంటారన్నావు తండ్రి. ఈ బిడ్డలందరినీ అందరికీ ఇచ్చేవారిగా మార్చండి. అన్నింటిలో ప్రభు, ఆత్మలో, దేహములో, సమస్తములో నాయన వీరు ఆశీర్వాదంగా ఉందరుగాక. వీరి కుటుంబానికి, వీరి పట్టణానికి నాయన, వీరి సంఘానికి ప్రభు, వీరు నివసిస్తున్న చోటికి నాయన, వీరి పొలములకు, వీరి భూములకు, వీరికి చెందిన అయ్యా బంధుమిత్రులకు, సమస్తానికి ప్రభు ఆశీర్వాదంగా మార్చుము దేవా. అయ్యా సకల జాతి జనులకు అబ్రహామును దీవించినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించావు. మేము ఈ రోజు నుండి అందరికీ దీవెనగా ఉంటాము నాయన. పై చేయిగా ఉంటామయ్యా, తలగా ఉంటాము నాయన. తోకగా కాదు, క్రింద కాదు, మేము పైన ఉండేవారిగా మమ్మల్ని ఆశీర్వదించావు కనుక దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ బహుగా దీవించి గొప్ప సాక్షులుగా మార్చమని, దేవుని మహిమకు తగినట్లుగా వీరు జీవించి ఆ మహిమను భూమికి చూపించే వారిగా ఈ బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఈరోజు ఆశీర్వదించినందుకు, అభిషేకించినందుకు, ఆ వరమునిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం దేవా పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ యొక్క మెహబూబ్ నగర్ గ్రామమునకు మమ్మల్ని ఆశీర్వాదముగా ఉంచావయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీవు ఎన్నుకున్నావంటే దేవా, నీ బిడ్డలందరూ ఆశీర్వాదాలతో జీవించాలని నీవు మా కోసం గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నావు. కీర్తన 138 7-8 వచనంలో ప్రభా, నీవు ప్రమాణము చేసినదెల్లా తీర్చే దేవుడవు నాయన. అయ్యా అబ్రహామును దీవించిన దేవుడవు, నేను నిన్ను ఆశీర్వదింతును, నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటాను అన్నావు. దేవానికి స్తోత్రం. ఈ బిడ్డలందరినీ ఈరోజు ఈ మెహబూబ్ నగర్ పిల్లల మరి గ్రామంలో వచ్చిన నీ బిడ్డలందరినీ నీ ఆశీర్వాదానికి గుర్తుగా మార్చుకోండి ప్రభా. నేను నిన్ను ఆశీర్వదించే వరకు నిన్ను నేను విడిచే దేవుడను కాను అన్నావు దేవా. ఈరోజు మేము విన్న వాక్యము ప్రకారము ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళినా మా జీవితాలు ఆశీర్వాదముగా
ఉండాలి. ఒక రాజుకు లేని ఆశీర్వాదము నిన్ను నమ్మిన బాటసారికి నీవు అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు ప్రభువా. అయ్యా, నిన్ను నమ్మి నీపై ఆధారపడినప్పుడు నీవు దీవించే దేవుడుగా ఉన్నావు కనుక దేవా, మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి కుటుంబాల్లో గొప్ప గొప్ప కార్యములు జరిగించండి ప్రభువా. ప్రతి విధమైన ఆటంకాలు యేసు నామములో బంధిస్తున్నాము నాయన. దేవా, మా ద్వారా మా కుటుంబములు రక్షింపబడాలి, మా ద్వారా మా బంధువులు రక్షింపబడాలి, మా ద్వారా ప్రభువా అయ్యా మేము ఎవరి కోసం ప్రార్థిస్తున్నామో వారందరూ కూడా రక్షింపబడాలి ప్రభువా. అందరినీ ప్రభువు వైపునకు మా ద్వారా మేము ఆకర్షించాలి ప్రభువా. అటువంటి ఆశీర్వాదాలతో ఉండే బిడ్డలుగా దేవా మరి ఒకసారి మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. ఈ పిల్లలు మరి గ్రామంలో నీ రాజ్యం వచ్చును గాక నాయన, సాతాన్ రాజ్యం కూలిపోవును గాక. అనేక మంది బిడ్డలు నీ సన్నిధికి తరలి వచ్చే ప్రాంతముగా ఇది మారిపోవును గాక నాయన. అయ్యా, నీవు ఎన్నుకున్నావు కనుక నీవే దీవించి అయ్యా నీ బిడ్డలందరినీ సన్నిధికి తోడ్కొని వచ్చే దేవుడవు కనుక నాయన, రానున్న దినములలో ఈ యొక్క ప్రాంతాన్ని ప్రభా గొప్ప గొప్ప అయ్యా అద్భుత కార్యములు జరిగే ప్రాంతముగా నీ నామంలో మార్చివేయమని ప్రార్థిస్తున్నావు నాయన. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు కనుక దేవా, మేము ప్రార్థించినప్పుడు మాలో ఉన్న నీవు ఈ మట్టి దేహములో మహత్కరమైన దేవుని శక్తిని అయ్యా దేవుని పాత్రలుగా మేము జీవిస్తున్నాము కనుక మమ్మల్ని అందరినీ ఆశీర్వాద పాత్రలుగా మార్చి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా నీవే నియమించమని ఈరోజు ఉన్న వాక్యము ద్వారా ప్రభా మా మనసులో ఉన్న ప్రతి ఒక్క కలవరాన్ని తొలగించి ప్రభా మేము ఒక ఆశీర్వాదము అనే ఒక గొప్ప అయ్యా ఆ యొక్క సంతోషమైన ఆ జీవితంలో మేమందరము జీవించే కృపను మా అందరికీ దయచేయమని, రెండంతల ఆశీర్వాదము రెట్టింపు ఆశీర్వాదము అయ్యా మా జీవితాల్లో నీవే చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, నీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించాను. నీ చిత్తమును నెరవేర్చచ్చు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించచ్చు. అతడు తన హస్తమును చాచి సిలువపై శ్రమలను అనుభవించాను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించాను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేసి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలి నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. తండ్రి, నీ సన్నిధిలో కుమికుడి ప్రార్థించే ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి అభిషేకించుము. ఈ ప్రాంతానికి నీ దీవెనగా వారు మారుదురుగాక. ఈ ఆలయం, ఈ ఆశ్రమం మారునుగాక. ఉత్థాన మగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోవడము. మా అందరిపై దయ చూపి దేవునికి నీ తెలియక మరియాంబతోను, పునీత అపోస్తులతోను, ఆదిండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమాపరచదము. రెండు చేతుల పైకి లేపి ప్రార్థిస్తాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడి ప్రభు మనకి నేర్పిన మహిమ గల ప్రార్థనను ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతియు సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు దేవుని సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను.
కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, దివ్య సత్ప్రసాదమును కేవలం కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. కొండ శిఖరానా దిక్కుతోచకనున్న నన్ను కాపాడువాడెవ్వడు, దిక్కుతోచకనున్న నన్ను కాపాడువాడెవ్వడు, కాపాడువాడెవ్వడు. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా కాలం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆశల శిఖరం వేదనాంతం, ఆర్తుల శరణం నీవే నీవే. ఆశల శిఖరం వేదనాంతం, ఆర్తుల శరణం నీవే నీవే. అనురాగ దీపం అపురూప బంధం, అన్యోన్య ప్రేమ నీవే నీవే. అనురాగ దీపం అపురూప బంధం, అన్యోన్య ప్రేమ నీవే నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఈనాటి దివ్యబలి పూజలు సమర్పించిన వారు రాజు కలబండి, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి యొక్క బిడ్డలకు ఆరోగ్యాలను, బంగారమైన భవిష్యత్తును దయచేయాలని, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్పబడాలని దివ్యబలి పూజను అర్పిస్తున్నారు. మారేపల్లి మాతమ్మ వారి కుటుంబాన్ని దీవించాలని, శాంతి సమాధానం దేవుడు కుటుంబాల సభ్యులకు దయచేయాలని, బిడ్డలకు బంగారమైన భవిష్యత్తును దయచేయాలని, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడాలని దివ్యబలి పూజను అర్పిస్తున్నారు. జడ్డు రాజపరెడ్డి, పుష్ప, మదిరిన ఈ యొక్క బిడ్డలను దేవుడు దీవించాలని, ఆరోగ్యాలు దయచేయాలని,
కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, వీరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలని దేవుని గురించి అర్పిస్తున్నారు. పోతిరెడ్డి సుజాత మరియు వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, బిడ్డలకు ఆరోగ్యాలను దయచేయాలని, బంగారమైన భవిష్యత్తును, వారి యొక్క సంతానాన్ని అభివృద్ధి పరచాలని, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడాలని దేవుని పూజను అర్పిస్తున్నారు. బత్తుల శోభారాణి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆరోగ్యాలు దయచేయబడాలని, బిడ్డలకు బంగారమైన భవిష్యత్తును ఇవ్వాలని, కుటుంబంలో సుఖశాంతులతో నింపాలని, వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలని దేవుని పూజను అర్పిస్తున్నారు. అనిల్ రెడ్డి మరియు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, బిడ్డలకు ఆరోగ్యాలను దయచేయాలని, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడాలని, మరి త్వరలోనే వారి యొక్క జీవితాల్లో శుభకార్యాలు జరగాలని కోరుకుంటుండగా దేవుడు గొప్పగా శుభకార్యం నెరవేర్చబడాలని వారి దీవుల పూజను అర్పిస్తున్నారు. మాధవరం క్యాథరిన్ మరియు వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆరోగ్యాలు దయచేయబడాలని, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడాలని మరి దీవుల పూజను అర్పిస్తున్నారు. మరి ఈనాడు మరి ఇక్కడ ఎంతోమంది మీ యొక్క ఉద్దేశాలను మరి ప్రార్థనలను దేవుడికి అర్పించి ఉండగా మనమందరము కూడా విశ్వాసముతో ఆ యొక్క దేవాతి దేవుని పరలోక జపంతో మన యొక్క దివ్య బలి పూజలను మన యొక్క ఉద్దేశాలను ప్రభుకు అర్పించుకొని జపించుకుందాం. పరలోకమండినుడు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు, మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు ఈ రోజున ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఈ 2వ శనివారం రోజున ఈ నెలలో మరి ఎంతో అద్భుతకరంగా ఎటువంటి ఆటంకము లేకోకుండా అన్నీ కూడా సజావుగా దేవుడు గొప్ప కార్యం చేసి ఒక ప్రార్థన నడిపించినందుకు దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి 2వది మరి పరిశుద్ధాత్మ సభ వ్యవస్థాపకులు ఈ యొక్క సభలో ప్రతి గురువును తన యొక్క ప్రార్థనలతోనూ ప్రతి ఒక్క ఆలోచనలతో కాపాడుకుంటూ మరి నడిపిస్తున్న వారు ఎన్నో పనులు ఉన్నా మరి వాటిని అన్నిటిని కూడా ప్రక్కన పెట్టి వారి శరీరం వారికి సహకరించకపోయినా మరి ఫాదర్ గారు చాలా సిక్, అంటే ఆరోగ్యం సరిగా లేదు, వారి ముఖం చూస్తేనే మనకి అర్థమవుతుంది. మరి కారులో దిగినప్పుడు చాలా మరి పుష్పము ఒకసారిగా వాడిపోయినట్లుగా అనిపించింది వారి ముఖం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క బలిపీఠం చేరి ఉన్నారో మరలా దేవుని తలంచుకొని తన యొక్క శక్తినంతా కూడబెట్టుకొని ఎక్కడైనా మీకు వాక్యం చెప్పేది అలసిపోయినట్లు కనపడ్డారా ఫాదర్ గారు? ఆరోగ్యం బాగోనట్లు కనపడ్డారా? మరి ఎక్కడా కూడా మనకి ఆరోగ్యం బాగోనట్లుగా చూపించుకోకుండా దేవుని శక్తి నాలో ఉంది, నేను విశ్వసిస్తున్నాను బోధించడానికి, మీరు కూడా మీ జీవితంలో విశ్వసించి పైకి రండి అని తన యొక్క కనపడని సాక్ష్యాన్ని వాక్యంలో ప్రతిబింబిస్తూ మరి గొప్పగా మనకి వాక్యం బోధించిన క్రీస్తురాజ్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఫాదర్ గారికి నిరంతరం సహకరిస్తూ మరి అనునిత్యం పాటల్లోనూ ప్రార్థనలోనూ తోడుగా ఉన్నటువంటి మరి ప్రిస్కా అక్క, మరి విక్టోరియా అక్కలు, మరి వారిద్దరికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అదే విధముగా ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడానికి మేము ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నాం. మరి అనేక మందిని మేము ప్రతిరోజు వెళ్ళి కలుస్తూ ఉన్నాం, మరి గృహాలకు వెళ్ళి దర్శించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మా శక్తిని, మా శ్రమను, మా ప్రార్థనలన్నీ కూడా నిరంతరాయం మరి దేవుని యొక్క ఆత్మలు రక్షింపబడాలని మరి ఆ ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు కూడా మరి పోయిన ఆదివారం మారేపల్లి ఉదయాన్నే వెళ్ళాను. ఉదయం 5 గంటలకు వెళ్ళేసి 6 గంటలకు పూజ అంటే వెళ్తూ ఉన్నాను. మరి ఆ సమయంలోనే దేవుడు నన్ను కాపాడాడు. జడ్చర్ల దాటిన వెళ్తూ ఉన్నాను, సడన్గా కారు అబ్బాయి నా మీదకి వచ్చేసాడు. మరి కారు నన్ను తగిలి అక్కడే ఆగిపోయాను. ఆ సమయంలో చూసుకున్నట్లయితే నా బైకుకు నా రాడ్డు విరిగిపోయింది, ఒక రాడ్డు వంగిపోయింది. కానీ దేవుడు మరి నాకు ఎటువంటి చిన్న గీటు కూడా మరి తాకకుండా సంరక్షించి గట్టిగా దేవుని చెప్పలు కూడా. మరి ఆ చెరువులో అంత దూరం అన్ని దెబ్బలు, మరి ఆ శ్రమ వచ్చినా కానీ దేవుని తలంచుకొని మరి అక్కడ చేరి మరి దివ్య బలి అర్పించి
2 మాటలు చెప్పిన వెంటనే మరి 2 అక్క వాళ్ళు వచ్చారు మారేపల్లి నుంచి. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, ప్రేరేపణ. మానవుని యొక్క ప్రయత్నం కొంచెమే ఉంటుంది, కానీ మిమ్మల్ని రక్షించాలి, మిమ్మల్ని దీవించాలి, ఆయన మిమ్మల్ని మరి తన యొక్క హస్తాలతో పట్టుకోవాలి, మీ కుటుంబాన్ని లేపాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఇటువంటి కార్యములన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మీరు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోండి. వచ్చే సెకండ్ సాటర్డేకి మరలా కొన్ని ఆత్మలను రక్షింపబడాలి. మీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడినా దేవునికి ఆనందము. ఈ రోజున 2 వ్యక్తులు ఈ యొక్క ప్రార్థనా కూడికలో పాల్గొన్నారంటే దేవుడు ఆ రోజు నన్ను ఉదయాన్నే కాచి కాపాడాడు. కాబట్టి మరి ఈ రోజు నన్ను మరి అక్కడికి తీసుకువెళ్ళి మీ 2ని తీసుకురావడానికి ప్రయత్నం అద్భుతమైన జరిగింది ప్రియమైన బిడ్డలారా. మరి వచ్చిన అక్క వాళ్ళకు కూడా గట్టిగా చెప్పండి కొడదామా. మరి ఎప్పుడు కూడా సుజాత అక్క వాళ్ళు మరి బుద్ధ సముద్రం నుంచి వస్తూ ఉన్నారు, మంచిగా మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, అనేకమైన స్నాక్స్ ఇస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా మళ్ళీ నడిపిస్తున్న అక్క వాళ్ళకి ఇద్దరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా మరి రాజన్న ఈరోజు మనకి ఎగ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, మరి భోజన సదుపాయాలకి సహకరించి ఉన్నారు, బనానా అవన్నీ కూడా తెచ్చి ఉన్నారు. గట్టిగా రాజన్నకు కూడా మరి చేపట్లు కొడతాం. మరి అదే విధముగా అగిరప్ప మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే మరి నిన్నటి రోజున చెప్పిన వెంటనే మరి మన మధ్యలో ఒక అన్యురాలు ముస్లిం స్త్రీ మరి వెనక వాళ్ళని కూర్చొని ఉన్నారు, ముస్లిం లేడీ. మరి దేవుడు మరి తన యొక్క కార్యాన్ని జరిపించుకుంటూనే ఉంటాడు. కాబట్టి మరి ఆ ప్రక్రియలో మరి అగ్రప్ప కూడా మరి 2 వ్యక్తులను కొత్త వారిని తీసుకొని వచ్చారు. మరి అగ్రప్ప కూడా గట్టిగా చెప్పలు కూడా. మరి అనిల్ కూడా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు, ఎన్నో విధాలుగా మనకు సహకరిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు కూడా మరి ఎన్నో ఫలాలను ఫ్రూట్స్ బనానా కూడా తీసుకొని వచ్చాడు. మరి ఈ విధంగా మనకు సహకరించిన వాళ్ళకి కూడా గట్టిగా దేవుని మరి చెప్పలు కూడా మనకి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీ వంతు సహకారం ఈ యొక్క కేంద్రానికి చేయగలిగింది ఏంటి అంటే ఆత్మను రక్షించడం. ఇంకేమీ కూడా మేము అడగట్లేదు, ఏది కూడా అడగము కూడా. దేవుడు మరి ఈ కేంద్రం నుంచి మరి ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క ప్రాంగణంలో మరి ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నిరంతరం మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాం, దీవబలి పూజలు అర్పిస్తున్నాం. మరి మీరు ఒకసారి అర్పించి వెళ్ళిన ఆ దీవబలి పూజను కూడా మరలా మా యొక్క దినచర్య దీవబలి పూజలు అర్పిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క విషయాన్ని బలంగా మీ యొక్క హృదయంలో నాటుకోండి. కనీసం వచ్చే సెకండ్ సాటర్డేకి నా ద్వారా ఒక 3 నేను తేగలుగుతానా దేవుని యొక్క సన్నిధికి, వారికి నా ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి జీవితంలో సమృద్ధిగా ఇవ్వగలుగుతానా అనే ఆ యొక్క దృఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం నాటుకొని మరి ఇప్పుడు ఈ రోజున మరి ఆయన యొక్క దీవెనలు మరి స్వస్థతలు మేలును పొందుకొని ఉండగా ఆ ప్రభుని యొక్క చివరి ఆశీర్వాదం కోసం అందరం కూడా లేచి నిల్చొని దీవెనలు పొందుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్య ఆహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సంస్కారము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడును కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనమందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. దేవుడి ఆశీర్వాదంలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం. చూడండి, ఈ ఆశ్రమం మనది కనుక ఇది మనదిగా స్వీకరించుకొని ప్రతి నెల మనకి ఇక్కడ ప్రోగ్రాం ఉన్నది. ప్రతి శనివారం కూడా ఆరాధన, మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఫాదర్ ఉండినా ఉండకపోయినా బ్రదర్స్ ఉంటారు, ఆరాధన నడిపిస్తూ ఉంటారు. మీరు వచ్చి ప్రేయర్ చేయవచ్చు. వాళ్ళు రోసరీ చెప్తారు, చుట్టూ తిరుగుతూ వాళ్ళతో కలిసి ఈవినింగ్ జపమాల చెప్పవచ్చు.
ఇలా మొదటి 2వ శనివారం నెలలు వచ్చి మీకు తెలిసిన వారందరితో మాట్లాడి వారందరిని కూడా నడిపించండి. ఈ బాధ్యతను కూడా మనం తీసుకుంటాం. ఈ కేంద్రానికి, ఈ ఆశ్రయానికి కలిసిన బిడ్డలుగా మిమ్మల్ని చూడండి. యేసు మిమ్మలను మీ కుటుంబం దీవిందురుగాక. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. నా తల్లియు నీవే, తండ్రియు నీవే, బంధువు నీవే నా యేసయ్యా. నా తల్లియు నీవే, తండ్రియు నీవే, బంధువు నీవే నా యేసయ్యా. స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. రాజరికపు గురుకులమయ్యా, ఎన్నుకోబడిన జాతులమయ్యా. మేము రాజరికపు గురుకులమయ్యా, ఎన్నుకోబడిన జాతులమయ్యా. నీ సొంత ప్రజలము మేమేనయ్యా, నీ మహిమను చాటెదమయ్యా. నీ సొంత ప్రజలము మేమేనయ్యా, నీ మహిమను చాటెదమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ సొంత ప్రజలమయ్యా, నీ మహిమను చాటెదమయ్యా. నీ సొంత ప్రజలమయ్యా, నీ మహిమను చాటెదమయ్యా. స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం